రైట్, వెల్కమ్ బ్యాక్ టు లెఫ్ట్ అండ్ రైట్. బీజేపీలో అంతర్గత లుక్కలుక్కలు పెరుగుతున్నాయా? మరొకసారి సీనియర్ నాయకులైన అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి నాయకులు ఎందుకు భేటీ అయ్యారు? బీహార్ ఎన్నికల పరాజయం తర్వాత ఒకసారి భేటీ అయి బీజేపీ నాయకత్వానికి ఒక లేఖ రాశారు. ఓటమికి కూడా అమిత్ షా, మోడీ ద్వయమే బాధ్యత తీసుకోవాలని ధిక్కార స్వరాన్ని వినిపించిన ఈ స్వరాలు మళ్ళీ ఒక్కసారి భేటీ అయ్యాయి. కీర్తి ఆజాద్, అరుణ్ జైట్లీకి వ్యతిరేకంగా మాట్లాడిన కీర్తి ఆజాద్ను సస్పెండ్ చేయడాన్ని వీరు వ్యతిరేకిస్తున్నట్టుగా కనబడుతుంది. వారితో పాటు మరికొంతమంది సీనియర్ నాయకులు, పార్టీలో నాయకులు కూడా కీర్తి ఆజాద్కే మద్దతు పలుకుతున్నట్టు కనబడుతుంది. ప్రత్యేకించి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ఇరకాటంలో పెట్టిన సుబ్రహ్మణ్య స్వామి కూడా కీర్తి ఆజాద్కే మద్దతునిస్తున్నారు. ఏం జరుగుతోంది అసలు బీజేపీలో? ఎందుకు అరుణ్ జైట్లీ మీద ఇంతగా విరుచుకుపడుతున్నారు? నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ అరుణ్ జైట్లీ ఏ రకంగానైతే అద్వానీ గతంలో నిష్కళంకుడుగా బయటపడ్డారో అరుణ్ జైట్లీ కూడా అదే స్థాయిలో నిష్కళంకుడుగా బయటపడతారు అని చెప్పిన తర్వాత కూడా, మోడీ మద్దతు స్పష్టంగా అరుణ్ జైట్లీకి ఉందని తెలిసిన తర్వాత కూడా ఇంతమంది జైట్లీ మీద విరుచుకుపడుతుందానికి కారణాలు ఏంటి? ఏం జరుగుతుంది అసలు బీజేపీలో అనేది మనం డిబేట్ నెంబర్ 2లో చూస్తున్నాం. రఘునందన్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, డాక్టర్ మల్లు రవి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్టూడియో ఉన్నారు. అలాగే జూపుడు ప్రభాకర్ గారు టీడీపీ నుంచి, సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి గారు కూడా మళ్ళీ డిబేట్ నెంబర్ 2లో కూడా కంటిన్యూ అవుతున్నారు. రవి గారు, ఈ పరిణామాలను ఎలా చూడొచ్చు మనం? అరుణ్ జైట్లీ మీద ముప్పేట దాడి, నరేంద్ర మోడీ స్వయంగా మద్దతు ప్రకటించాడు, నిష్కళంకుడుగా బయటకు వస్తాడు అని. నో యూస్. ఇప్పుడు అరుణ్ జైట్లీ రూపంలో నరేంద్ర మోడీ మీద దాడి అని మనం దీన్ని భావించవచ్చు. కానీ అదే సమయంలో నరేంద్ర మోడీ తీసుకుంటున్నటువంటి వైఖరి కూడా, అంటే కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కార్యాలయం మీద దాడి కాదు, ఆయన కార్యదర్శి మీద ఏదో అక్కడి నుంచి ఇది మొదలైంది తీగలాగితే, ఆయనేమో అరుణ్ జైట్లీ మీద ఎక్కుపెట్టాడు. ఒక విషయం అయితే క్రమంలో బయటకు వచ్చింది. డీడీసీఏ అనే దాంట్లో ఒక కుంభకోణం జరిగింది. దాని మీద దర్యాప్తు ప్రాథమిక నివేదిక వచ్చింది, రెండో నివేదిక రావాల్సి ఉంది. దీని అంతటికీ కూడా బీజేపీ ఎంపీఏ సూత్రధారిగా మొదటి నుండి, ఎందుకంటే నా అజెండా హైజాక్ చేశారని కీర్తి ఆజాద్ ఆరోపిస్తున్నాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు ఏ ఒక్క దశలో కూడా మేము దర్యాప్తు జరుపుతామని, నిజానిజాలు తేలుస్తాం ఈ పద్ధతిలో కాకుండా ముందస్తుగానే అరుణ్ జైట్లీ నిర్దోషి, మేము అరుణ్ జైట్లీకి పూర్తిగా ముందుగానే క్లీన్ చిట్ ఇచ్చే ఒక పద్ధతి నరేంద్ర మోడీ ఏదైతే తీసుకున్నారో. ఇంకా రెండో మాటన్నా కొంచెం బాగుంది, ఏది అద్వానీ లాగా ఆయన కడిగిన ముత్యంలాగా వస్తాడని. మరి ముందే మీరు క్లీన్ చిట్ ఇచ్చాక మా అద్వానీ లాగా వచ్చింది పోయి ఇక్కడ మీరు ముందే క్లీన్ చిట్ ఇచ్చేసిన తర్వాత దీన్ని బట్టి ఏంటంటే బండగా ఏదో ఒక విధంగా అరుణ్ జైట్లీని వెనకేసుకొని రావడానికి మొత్తం బీజేపీ ప్రభుత్వం సర్వశక్తులు ఉపయోగిస్తుందనే అభిప్రాయం వచ్చింది. వచ్చాక కూడా ఆజాద్ మళ్ళీ తన విమర్శ తన తీవ్ర స్థాయిలో చేసినప్పుడు ఆయన మీద చర్య తీసుకున్నారు. అది కూడా పార్లమెంట్ సమావేశాలు అయ్యాక వ్యూహాత్మకంగా తీసుకున్నాక సుబ్రహ్మణ్య స్వామి ఎవరినైతే అంతకుముందు కేసులో చాలా అయిన ధీరోదాతులు మన చర్చలకు 2-3 సార్లు వచ్చింది, స్వచ్ఛతకు న్యాయ పోరాటాలకు ప్రతిరూపం అన్నారు, ఆయన కూడా బలపరుస్తా అన్నాడు. ఇవన్నీ అయినప్పుడు చివరిది మీరు చెప్పిన మార్గదర్శక మండలి, మరి నిజంగా వాళ్ళు చాలా పెద్దలు అని చెప్పిన వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే బీజేపీలో పరిస్థితులు సరిగ్గా లేవు, మనము అవినీతి పరులను, ఆరోపణలు ఉన్న వాళ్ళని వెనకేసుకొస్తున్నాం, ఇది మంచిది కాదనే భావన ఒకటి. రెండోది, అంతకంటే ముఖ్యంగా అవినీతిని బయట పెట్టిన వాళ్ళ మీద చర్య తీసుకోవడం మంచిది కాదని కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పదలుచుకున్నట్టుగా ఉంది. చివరిది మీరు ఇందాక అన్నట్టుగా అరుణ్ జైట్లీ ద్వారా వయా అరుణ్ జైట్లీ మోడీ, అమిత్ షా నాయకత్వ ద్వయాన్ని మరొకసారి ఈ సీనియర్లు సవాల్ చేయడానికి వాళ్ళకి చేతనైనది ఆర్ఎస్ఎస్ అండదండలు పుష్కలంగా ఉన్నప్పుడు అమిత్ షాని కానీ, మోదీని కానీ, అరుణ్ జైట్లీని కానీ ఇవన్నీ ఏం చేస్తాయి? ఈ లెటర్లు, ఈ తాటాకు చప్పుల కింద మిగిలిపోతాయి. అందుకే నేను అన్నది వాళ్ళు చేతనైంది వాళ్ళు చేస్తున్నారు. కానీ మీరు ఒకటి ప్రజల్లో మాత్రం చర్చ జరుగుతుంది. మీరు చెప్పింది ఆర్ఎస్ఎస్ అనేది వ్యూహాత్మకంగా ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు ఒకటే విధంగా ఉండదు. రేపు పొద్దున ఆర్గనైజర్లు వాళ్ళు ఏం వ్యాఖ్యానం చేస్తారో, ఏం సంపాదకీయం రాస్తారో మనకు తెలియదు. వాళ్ళు అటు ఇటు కాకుండా రాసి మనం మళ్ళీ సర్దుబాటు చేసి, లేదా ఉభయల మీద అక్షంతలేసి పెద్ద మనుషులాగా ఇందాక మనం కొన్ని సూక్తులు చెప్పుకున్నట్టుగా ఇట్లాంటిది. అంటే బీజేపీలో పెద్ద పితలాటగా నడుస్తుంది. రెండవది, నీతి కోసం నిలబడతామన్న వాళ్ళు తీవ్రమైన ఆరోపణలు పట్టించుకోవడం లేదు. దాని పర్యవసానం అంతర్గత కుమ్ములాట్లు కూడా బహిరంగం అవుతున్నాయి. అరుణ్ జైట్లీ మీదన వస్తాను సార్ రఘునందన్ గారు, అరుణ్ జైట్లీ మీదన ఈ దాడి అరుణ్ జైట్లీ పేరుతో మోడీ అండ్ అమిత్ షా ద్వయం మీద జరుగుతున్న దాడిగా చూడాలా? ప్లీజ్ 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 వినాలి కదా, బోత్ ఆఫ్ యు ఆర్ ఆన్ లైవ్ ప్లీజ్. ఇక్కడ ఇది నరేంద్ర మోడీ గారి మీద జరుగుతున్నటువంటి దాడి, ఇంకొక దాడి చూడకుండా వాస్తవాన్ని మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దర్ ఈజ్ అ జనరేషన్ గ్యాప్.
చాలా స్పష్టంగా ఒక జనరేషన్కి ఇంకొక జనరేషన్కి మధ్యన ఆలోచన విధానం లోపల వ్యత్యాసాలు ఉంటాయి. సీనియర్లు, కురువృద్ధులు 80 సంవత్సరాలు దాటినరు, మేధావులు సూచనలు ఇస్తూ ఉన్నారు, వింటాం పెద్దల సూచనలు. బట్ దెర్ ఈజ్ అ జనరేషన్ గ్యాప్. 80 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పెద్దలు ఎట్లా ఆలోచిస్తారో 40 ఏళ్ళు ఉన్న నేను అట్లా ఆలోచించకపోవచ్చు, 25 ఏళ్ళు ఉన్న నా నెక్స్ట్ జనరేషన్ కూడా అట్లా ఆలోచించకపోవచ్చు. ఏదైనా భారతీయ జనతా పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, ఆ కాన్స్టిట్యూషన్కి లోబడి మాత్రమే పనులు జరుగుతాయి. అక్కడ ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు. మాట్లాడుతున్నారు కదా, ఒక నిమిషం సార్ చెప్పండి, నేను మాట్లాడుతున్నారు కాబట్టి చర్చ పెట్టినారు కదా, అందుకనే కదా నేను అదే చెప్తాను. దెర్ ఈజ్ అ జనరేషన్ గ్యాప్. 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది, 40 ఏళ్ళు ఉన్న వాళ్ళు 20 ఏళ్ళ ఆలోచన విధానాలు జనరేషన్స్ కొద్ది గ్యాప్ వస్తూ ఉంటుంది. సీనియర్లు వాళ్ళ సలహాలని మేము వింటాము, ఖచ్చితంగా చర్చించాల్సిన ప్లాట్ఫామ్ మీద మాత్రమే చర్చిస్తాం. కానీ పెద్దలుగా వారిని కోరుకునేది ఏంటంటే విత్ ఇన్ ద పార్టీ 4 వాల్స్ మధ్యలో మాట్లాడాలనేది కోరుకుంటున్నారు. కీర్తి ఆజాద్ గారు ఈరోజు కొత్తగా చేసిన కంప్లైంట్ కాదు, 2013లో యూపీఏ ప్రభుత్వానికి ఒక కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి. అప్పుడు ఒక ప్రాథమిక నివేదిక వచ్చింది, 200 పేజీల నివేదిక వచ్చింది. ఆ 200 పేజీల నివేదికలు అరుణ్ జైట్లీ తప్పు చేసినారని ఎక్కడ చెప్పలేదు, ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి అని చెప్పినారు. ఇర్రెగ్యులారిటీస్ విత్ రిగార్డ్ టు పర్చేజ్ ఆఫ్ సీట్స్, విత్ రిగార్డ్ టు పర్చేజ్ ఆఫ్ ద బాక్స్, విత్ రిగార్డ్ టు ద మెటీరియల్ దట్ వాజ్ ఇన్స్టాల్డ్ ఇన్ ద స్టేడియం అని వచ్చింది. దాంట్లో అరుణ్ జైట్లీ గారు ఏం డబ్బులు తీసుకున్నారని, కాంట్రాక్ట్ పలానా కంపెనీకి ఇవ్వడానికి ఆయనకు డబ్బులు ముట్టినాయని కాంగ్రెస్ హయాంలో వచ్చినటువంటి 200 పేజీల నివేదికలో ఎక్కడ లేదు అందులోపల. అది మేమేం దాన్ని డినే చేయట్లేదు. కాబట్టి మీరు వేసినప్పుడే, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆయన ప్రతిపక్షంలో రాజ్యసభ పార్టీ పక్షనాయకునిగా ఉన్నప్పుడు నిజంగా ఆయన తప్పు చేసింటే కాంగ్రెస్ పార్టీ వదిలేస్తుండే వెంకటకృష్ణ గారు. కంప్లైంట్ ఈరోజు కొత్తగా వచ్చిందా? డీడీసీఏ మీద ఇన్వెస్టిగేషన్ ఈరోజు కొత్తగా వచ్చిందా? ఆయన 2013లోనే డీడీసీఏ అధ్యక్ష పదవిలోంచి పక్కకు వచ్చినారు. ఆ తర్వాత సంవత్సరం తర్వాత ఆయన మంత్రి అయినారు. ఆ సంవత్సర కాలంలో మీరు ఒక ఎంక్వైరీ చేసినారు, సీరియస్ ఫ్రాడ్ ఎలిగేషన్స్ మీద, ఆయన మీద కరప్షన్ ఎలిగేషన్స్ మీద ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేసినారు. అది 200 పేజీల నివేదిక ఇచ్చింది. దాంట్లో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయన్నారు. కానీ డీడీసీఏ అధ్యక్షుడు తప్పు చేసినాడు, డీడీసీఏ అధ్యక్షుడు ఆశ్రిత పక్షపాతానికి పాల్పడినాడు, డీడీసీఏ అధ్యక్షుడు కొన్ని కంపెనీలకి డబ్బులు ఇచ్చి కాంట్రాక్ట్లు ఇచ్చినాడు అని ఎక్కడ రాలేదు ఆ 200 పేజీల నివేదికలో. రేపు ఇంకో నివేదిక వస్తుందని అనుకుందాం ఉదాహరణకి, ఆ నివేదికలు వచ్చిందని మళ్ళీ చర్చించుకుందాం. డాక్టర్ రవి గారు, సోనియా గాంధీ ప్రోద్బలంతోనే కీర్తి ఆజాద్ తరచూ డీడీసీ అంశం లేవనెత్తుతున్నాడనేది బీజేపీ అనుమానం. ఎందుకంటే అరుణ్ జైట్లీ గతంలోనే ఈ స్టేట్మెంట్ చేస్తున్నారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ మా పార్టీకి చెందిన ఒక ఎంపీని అడ్డు పెట్టుకుని నన్ను బదనాలు చేసే ప్రయత్నం చేస్తుందని అరుణ్ జైట్లీ గతంలో ఒకసారి ఆరోపణ చేస్తున్నారు. అలాంటి ఇప్పుడు బీజేపీ అదే స్టాండ్ తీసుకుంది, సోనియా గాంధీ అండతోనే, కాంగ్రెస్ పార్టీ అండతోనే కీర్తి ఆజాద్ ఇది అవుతున్నాడని. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుల్లో ఒక కదలిక మొదలైంది. ఒక మంచి రాజకీయ దాడి చేయటానికి మోడీ మీద సీనియర్ నాయకులు కాచుకొని చూస్తున్నారు. ఇది మోడీ మీదనే చేయటానికి అరుణ్ జైట్లీ వాళ్ళకి లెక్కే కాదు. ఎల్కే అద్వానికి, మురళీ మనోహర్ జోషికి, లేకపోతే శత్రుఘ్న సిన్హా, ఇవన్నీ శాంతకుమార్, వీళ్ళందరికీ ఇంకా వెనక చాలామంది ఉన్నారు, ముఖ్యమంత్రుల దగ్గర నుంచి కేంద్ర మంత్రుల దాకా. వీళ్ళందరికీ ముందు భాగంలో ఉన్నటువంటి వ్యక్తి సీనియరు, ఇంతకుముందు బీజేపీకి నాయకత్వం వచ్చినటువంటి ఎల్కే అద్వానీ గారు కానీ, మురళీ మనోహర్ జోషి గారు, ఇద్దరు కూడా బీజేపీ కేంద్రంలో ఆల్ ఇండియా ప్రెసిడెంట్లు చేశారు బీజేపీకి. వాళ్ళ అసంతృప్తితో ఉన్నారని, వాళ్ళని పక్కన పెట్టారని, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అంటే వీళ్ళిద్దరే కాదు, వాళ్ళు అనటం వల్ల జనరల్గా మీకు రాజకీయాల్లో చాలా కాలంగా బీజేపీని అద్వానీ వాజ్పేయిని ద్వయం అంటారు. వాళ్ళిద్దరే దీన్ని చిన్న మామూలు స్థాయి నుంచి పై స్థాయిగా తీసుకుని వచ్చారు. ఒకసారి వ్యవస్థాపకతో పని కూడా చేశారు. ఒక రకంగా ఈ స్థాయికి వచ్చేటటువంటి సడన్గా 2014 ఎన్నికల కంటే ముందు మోడీ గారు ఒక నాయకత్వం, ఒక అది ఓకే, దానివల్ల వచ్చింది. అరుణ్ జైట్లీని అడ్డు పెట్టుకుని మోడీ మీద దాడిలో మీ పాత్ర ఎంత? మీ పాత్ర ఎంత? మా పాత్రకు ఒక్కదానికే రాలేదు. మీరు ఇంత ముందు అడిగిన పాత్ర కూడా చెప్తున్నాను. ఇవాళ ఈ జరిగేటటువంటి కూర్చొని మాట్లాడే దాడి అంతా కూడా వారి పార్టీలో అరుణ్ జైట్లీ మీద చేసేది ఎవరి వల్ల వచ్చింది? కీర్తి ఆజాద్ అనేటువంటి 3 సార్లు ఎంపీ, మూడోసారి ఇది మూడోసారి రెండన్నా 3 ఇది నేను ఆన్లైన్ లో చూసి వచ్చాను. మూడోదని ఉంది సబ్జెక్టు కరెక్షన్, తప్పయింది అనుకో తప్పని చెప్తాను. 3 కాకపోతే 2 అయితే ఆయన దర్భంగా నుంచి ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి,
క్రికెట్ ఒకసారి ఎమ్మెల్యేగా కూడా గెలిచాడు ఢిల్లీలో. ఇతను క్రికెట్లో దానికి సంబంధించిన దాంట్లో మంచి పేరున్నటువంటి వ్యక్తి, జాతీయంగా అంతర్జాతీయంగా కూడా. వీటన్నిటికి సంబంధించి ఈయన కొన్ని అనుమానాలను వ్యక్తపరిచారు. దాని మీద ఆయన ఏదైతే కంప్లైంట్ చేస్తున్నాడో వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు చేశాడు, అంటే యూపీఏ ఉన్నప్పుడు, ఇప్పుడున్నప్పుడు కూడా ఆయన అందులో భాగంగా అప్పుడున్నటువంటి యూపీఏ చైర్మన్ కలవటం కానీ లేకపోతే కంప్లైంట్ చేయడం కానీ చేసి ఉండొచ్చు. ఇప్పుడు బీజేపీ నుంచి గెలిచినటువంటి నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఆయన్ని పిలిపించి ఏమని చెప్తే అంటారని అనేది లేదు అనుకోవడానికి అవకాశం. ఇంకోటి, ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఏదైనా అధికార పక్షంలో తప్పు జరిగిందని ఎవరైనా చెప్తే మేము అవును అదేంటో చెప్పండి, దాని మీద మేము కూడా సపోర్ట్ చేసి దాని మీద ఎంక్వైరీ చేసి ఒకవేళ తప్పు జరిగితే ఒకటి ఉరుమురి మంగళం మీద పడిందని ఇంటర్నల్ గా వచ్చిన ఆరోపణలు అవి. అరవింద్ కేజ్రీవాల్ ఆఫీస్ మీద ఏదో చేయకపోతే ఏదో జరిగింది. ఆ ఏదో జరిగిన దాని మీద మీ ఎంపీ మీద మీరు చర్య తీసుకున్నారు, ఎందుకు అది పక్కన పెట్టి కాంగ్రెస్ ఇచ్చింది సోనియా గాంధీ చేపిస్తుందని మళ్ళీ కాంగ్రెస్ మీద పడడం అనేది వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలి, లేకపోతే మీ ఎంపీని పక్కన పెట్టారు, అది అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ మీద వెళ్ళడం అనేది ఏ రకమైన వెంకటకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ మీద ఎవరు ఈ రోజు మాట్లాడలే, నిన్న మాట్లాడలే. గతంలో 2013లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు అరుణ్ జైట్లీ గారు మాట్లాడినటువంటి మాటల్ని మీరు కోట్ చేసినారు. ఏమని? సోనియా గాంధీ ప్రోద్బలం మీద ఇదంతా జరుగుతుందని అరుణ్ జైట్లీ గారు ఆ రోజు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నా మీద కుట్ర చేస్తుందని ఆయన చెప్పినటువంటి అంశం క్లియర్గా నివేదిక వచ్చింది. 200 పేజీలు వచ్చింది, కాంగ్రెస్ పార్టీకే ఇచ్చినారు. SFI సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అనే దానితో చేయించినారు. నేనేమంటున్నాను, అరుణ్ జైట్లీ గారు DDCAకి సంబంధించి కుంభకోణం గురించి మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్ గారు మాట్లాడుతున్నారు. మేము సూటిగా అడుగుతున్నాము, ఇది ప్రజాధనం కాదు, ప్రైవేట్గా DDCA తనకు సంబంధించి కొన్ని ఫండ్స్ని కలెక్ట్ చేసి టార్గెట్స్ ఇచ్చి ఎస్టిమేట్స్ ఇచ్చి వాళ్ళ కంపెనీలకు చేసినటువంటి డబ్బు, ఇందులో ₹1 కూడా ప్రభుత్వ ధనం లేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే జవహర్లాల్ నెహ్రూ స్టేడియంని అక్కడ రినోవేట్ చేసినారు ఇదే పీరియడ్ లోపల 2004 నుంచి 2014 మధ్యలో. దానికి 900 కోట్లు ఖర్చు పెట్టారు వెంకటకృష్ణ గారు, రైట్? ధ్యాన్చంద్ స్టేడియం మీద 600 కోట్లు ఖర్చు పెట్టారు రినోవేషన్కి. మేము 42,000 మంది కూర్చోవడానికి ఒక కొత్త స్టేడియంని 114 కోట్లతోటి కట్టినాం. అరవింద్ కేజ్రీవాల్ గారికి నిజంగా రాజకీయ ఇంటెన్షన్ లేదు, ఢిల్లీ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతినే ప్రోబ్ చేయాలని ఉంటే స్టేడియం రినోవేషన్కి దీనికంటే చాలా 1/3 సైజు ఉన్నటువంటి స్టేడియంల రినోవేషన్కి ఒకదానికి 900 కోట్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైంది, ఇంకొక స్టేడియంకి 600 కోట్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైంది. నిజంగా మీకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేకపోతే, పొలిటికలైజ్ చేయాలనేటువంటి ఇష్యూ లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం మీద మాత్రమే మేము ఫైల్స్ తీసుకోవడానికి పోయాము, ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి పోలేదని CBI చెప్పిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంది? ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, ఆయన ఆఫీసులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫైల్ అది కూడా అరుణ్ జైట్లీకి సంబంధించిన ఫైల్ ని తీసుకొని పోయారని నిరూపించుకోవాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం మీద చెప్పాల్సిన బాధ్యత అదే రోజు సాయంత్రం ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, ప్రెస్ నోట్ ఇచ్చారు. CBI చెప్పకపోతే రవి గారు చెప్తారా? టీవీ ఛానల్ కూర్చొని చేసినటువంటి CBI 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి మేము కేజ్రీవాల్ గారి కార్యాలయంలోకి పోలేదు, ప్రెస్ నోట్ లో లైవ్ ఒక లేడీ ఆఫీసర్ కూడా మాట్లాడింది, మేము చాలా స్పష్టంగా పోయింది ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్ర కుమార్ గారు అనేటువంటి IAS ఆఫీసర్ గారి ఆఫీస్ ని రైడ్ చేశాము. ఆయన మీద వచ్చినటువంటి అలిగేషన్ అరవింద్ కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చింది కాదు, గతంలో ఉన్నటువంటి ఒక కేసుకు సంబంధించి ఇంకొక సీనియర్ IAS ఆఫీసర్ ఇచ్చిన కంప్లైంట్ మీద మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. పదే దాన్ని నా ముఖ్యమంత్రి కార్యాలయం మీద, నా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి కార్యాలయం మీద కేజ్రీవాల్ ఆఫీస్ మీద దాడిగానే పరిగణిస్తారు దాన్ని. ఎందుకంటే ఒక్క నిమిషం, ముఖ్యమంత్రి తప్పు చేస్తే డూ యు సపోర్ట్ ఇట్? అంతకంటే వారం రోజుల ముందు అదే CBI ఒక బ్యూరోక్రాట్ మీద దాడి చేసి ఆ బ్యూరోక్రాట్ ని జైల్లో పెడితే అరవింద్ కేజ్రీవాల్ గారు మంచి పని చేసింది. సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి గారి బ్లాక్ లో 3వ అంతస్తులో ముఖ్యమంత్రి గారు ఉంటారు. అదే ఆఫీస్ లో ఇంకో 10 కార్యాలయాలు కూడా ఉన్నాయి సార్. నేను అనేది ఆ ఫ్లోర్ లో సార్, ఆ ఫ్లోర్ లో ముఖ్యమంత్రి గారి ఛాంబర్ ఆనుకునే ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఛాంబర్ ఉంది. ఆ ఫ్లోర్ లోకి CBI అధికారులు వెళుతున్నప్పుడు ముఖ్యమంత్రి కనీస సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత, ప్రోటోకాల్ ఆర్ఎల్స్ కనీసం కట్టసి ఏమి లేకుండా వెళ్ళారు సార్. ఇప్పుడు నాట అది ఇష్యూ కాదు. ఇప్పుడు దానికి అభివృద్ధి పార్టీలో
ఒక నాయకుడి మీదనో ఒక కార్యకర్త మీదనో చర్య తీసుకోవాలంటే దానికి ఒక రాజ్యాంగం ఉంటుంది, దానికి ఒక పద్ధతులు అవన్నీ ఉంటాయి. ఇక్కడ కీర్తి ఆజాద్ అధిష్టానాన్ని ధిక్కరించలేదు, అధిష్టానాన్ని ప్రశ్నించలేదు, అధ్యక్షుడిని ఏమనలేదు, సాక్షాత్తు ప్రధానమంత్రి పల్లెత్తు మాట అనలేదు. ఏమీ అనకుండా తన తోటి నాయకుడు ఇంకా మాట్లాడితే ఓడిపోయిన ఎంపీ ఒక్క నిమిషం సార్ ప్లీజ్, మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పండి, మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పండి. నేను ఒక ఒపీనియన్ అడుగుతున్నా ఇంకో పొలిటీషియన్ని, దయచేసి లోక్సభకు ఓడిపోతే రాజ్యసభ ఇచ్చి ఆర్థిక మంత్రిని చేశారు. నేను తప్పట్లేదండి, నేను తప్పట్లే. రాజ్యాంగం ఉండొచ్చు సార్, అయ్యి ఉండొచ్చు, రాజ్యాంగం కల్పించిన హక్కే అది, దాని కాదంట్లా. కానీ వాస్తవమే చెప్తున్నా నేను. ఇక్కడ కీర్తి ఆజాద్ ఆయన మీద కొన్ని ఆరోపణలు చేశాడు. చేసినప్పుడు ఆరోపణల నిగ్గు తేల్చడానికి ప్రధానమంత్రి లేకపోతే అమిత్ షాను ప్రయారిటీ ఇవ్వాలా, లేక నువ్వు ఆరోపణలు చేస్తావా అని చెప్పి ఆయన సస్పెండ్ చేశారు. అది కరెక్టా? కనీసం నోటీస్ ఇచ్చారా, వివరణ అడిగారా? ఇచ్చారు. అది ఆజాద్ చెప్తున్నాడు, నాకు నోటీస్ ఇవ్వకుండా ఎలా సస్పెండ్ చేస్తారని ఆజాద్ ఇవాళ ప్రశ్నిస్తున్నాడు. నాకు తెలియదు ఇచ్చారు, మీకు తెలియదు ఇచ్చారు. రిజిస్టర్ పోస్ట్ లో పార్టీ అఫీషియల్ ఆజాద్ హిమ్సెల్ఫ్ ఆజాద్ చెప్తున్నాడు స్వయంగా, నాకు నోటీస్ ఇవ్వలేదు, కనీసం వివరణ అడగలేదు అన్నాడు. నోటీస్ రీచ్ అవ్వలేదు అన్నాడు. ఇంకో 2 రోజులు ఆగొచ్చు కదా, సంజయ్ నోటీస్ ఇంకో 2 రోజులు ఆగొచ్చు కదా సార్, ఇంకో 2 రోజులు ఆగొచ్చు కదా. సస్పెండ్ చేసిన తీరు ఎలా ఉంది? అంటే బీజేపీలో ముసలం అనేది ఎంత తీవ్ర స్థాయిలో ఉందో ఈ ఇన్సిడెంట్ తెలుసు. అఫ్ కోర్స్ ది టోటల్ ఎపిసోడ్ ఈస్ ద ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ ది బీజేపీ. బట్ పార్లమెంటరీ సిస్టమ్స్కి వచ్చినప్పుడు ఒక ఎంపీ ఇంటర్నల్ అఫైర్స్ అయినా ఒక ఆర్థిక మంత్రి మీద అవినీతి ఆరోపణ, ఒక ఎంపీ ఒక ఆర్థిక మంత్రి మీద మీరు చెప్పినట్టుగా, ఈ ఆర్థిక మంత్రి కూడా ఎవరంటే ఇక్కడ ఏ కోటరీ అయితే బీజేపీలో నడుస్తుందో మోడీ, అమిత్ షా వీళ్ళ తర్వాత రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు. సో వర్సెస్ సీనియర్స్ బయట ఉన్నది ఇది అన్న మళ్ళీ దీన్ని డిస్ప్యూట్ చేయొచ్చేమో, కానీ బయట జరుగుతున్నట్టు వాతావరణం. నేను ఐఎమ్ అవుట్ సైడ్, బీయింగ్ అవుట్ సైడర్, నేను ఒక అనాలిసిస్ ఏంటంటే ఇది అధిష్టానాన్ని కూడా, అది ఆర్ఎస్ఎస్ అందామా, లేకపోతే బీజేపీలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ అందామా, ఇంకొకటి అందామా, లేకపోతే పార్లమెంట్లో ఉన్నటువంటి వితిన్ అందామా, వాళ్ళను కూడా కాదని ఖాతరు చేయకుండా ఒక పార్లమెంటు ఎంపీగా తనకున్నటువంటి డ్యూటీని తను ఫ్లోర్లో చేసినటువంటి అంశం ఇది. ఇది మోడీ గారు అరుణ్ జైట్లీని సొంతం చేసుకున్నాడా, లేకపోతే అమిత్ షా ప్రెసిడెంట్గా దీన్ని సొంతం చేసుకున్నాడా, లేకపోతే ఇంకొకళ్ళు దీనికి అండబలికారా, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. సో ఇతన్ని పార్టీ సస్పెండ్ చేస్తుందంటే పార్టీలో ఉన్న సీనియర్స్ అందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేశారంటే ఇక్కడ ఈ అంశాలని మనం చాలా క్లియర్గా చూడాల్సి ఉంది. పార్టీ సీనియర్లే కాదు, ఆయన కాంటెంపరీస్ బోళా సింగ్ లాంటి ఎంపీ, శత్రుఘ్న సిన్హా లాంటి నాయకులు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. వీళ్ళందరూ ఎవరు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఎంతో క్రెడిబిలిటీ ఉన్న బిషన్ సింగ్ బేడీ కూడా ఒప్పుకున్నాడు అవినీతి జరిగింది. అంటే కాదు, అవినీతి జరిగిందా లేదా, ఇందాక రఘునాథన్ గారు చెప్పినట్టుగా మరి ముఖ్యమంత్రి కార్యాలయం తీసుకెళ్లిన ప్రిన్సిపల్ సెక్రటరీ విషయంలో సిబిఐ ఏం చేస్తుంది? 2001 నుంచి 2007 నుంచి ఏం చేస్తుంది సిబిఐ? ఏం చేస్తుంది? కేజ్రీవాల్ మీద ఇందాక మనం ఒకవేళ టెక్నికల్గా ఏమన్నా మాట్లాడొచ్చేమో కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ మీద చేసినటువంటి సిబిఐ దాడి ఏమంటామంటే ఇట్ ఈస్ కరెక్ట్, కేజ్రీవాల్ మీద చేసిన దాడి అది కాదని ఎట్లా అనగలం? అదే ఆఫీసు, అదే సెక్రటరీ, అదే గవర్నమెంట్ రూమే. ఒకవేళ కాకపోతే కేజ్రీవాల్ అంతరాన బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం కూడా లేదా? చాలా ఆల్మోస్ట్ వార్నింగ్ ఇస్తున్నట్టు చెప్పడం జరిగింది. అయితే నేను ముందుగా చెప్పినట్టుగానే దిస్ ఈజ్ విత్ ఇన్ ది పార్టీ అయినప్పటికీ వాళ్ళు రేపు ఇందాక రవి గారు చెప్పినట్టుగా ఇంకొక ఎడిటోరియల్ మా మధ్య ఏమీ లేదు మొత్తం తుస్మని అనిపించినప్పుడు కూడా ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అయితే ఇంకొక అంశం, దీని వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉండి అనిపిస్తుంది అని బీజేపీ నిజంగా అంటే బీజేపీ ఎంత వీక్గా ఉంది ఇక్కడ అర్థమవుతుంది. సోనియా గాంధీ నాయకత్వం, అసలు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వమే లేదని ఒకవైపు విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ మా పార్టీలో ముసలం రేపుతోంది. ఎవరన్నారు అన్నమాట? ఏమని? కాంగ్రెస్ పార్టీ మా పార్టీలో ముసలం రేపుతుందని ఇచ్చిన స్టేట్మెంట్ ఎవరు ఇచ్చినారు? సార్ అరుణ్ జైట్లీ గారు ఇచ్చారు. అరుణ్ జైట్లీ గారు సాక్షాత్తు సోనియా గాంధీ గారు పేరు పెట్టి మాట్లాడారు. కేజ్రీవాల్ రెండో రోజు కీర్తి అనుమానాలే ఉంటాయి. ఫర్ లాంగ్ ఈజ్ అబ్జర్వింగ్
విత్ సోనియా గాంధీ అట్ ది బిహెస్ట్ ఆఫ్ సోనియా గాంధీ ఒక MP, మా పార్టీకి సంబంధించిన ఒక MP తో. ఇచ్చాడు. One of the MPs. నెవర్ స్టేటెడ్ కీర్తి ఆజాద్ నేమ్. అది ఇప్పుడు నేను మా ఎంపీ అని కీర్తి ఆజాద్ పేరు కూడా చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే కీర్తి ఆజాద్ పేరు కూడా 2013 నుంచి మా పార్టీలోని ఒక MP ని 2013 నుంచి మా పార్టీకి సంబంధించినటువంటి ఒక్క ఎంపీ ఈ వ్యవహారానికి సంబంధించి యూపీఏ ప్రభుత్వం నుంచి కూడా కంప్లైంట్ చేస్తూ వచ్చారు అని అరుణ్ జైట్లీ గారు చెప్పారు. నేను కావాలంటే మీకు వినిపిస్తాను. రైట్, ఇక్కడ ఇంకొక అక్కడ అంశం తెర సోనియా మీదకి గాంధీ వస్తుంది నన్ను ఏదో చేయాలని 6 నెలల చెప్పిన క్రితం మాట. వరకు 6 నెలల క్రితం ఇవాళ కీర్తి ఆజాద్ ని సస్పెండ్ చేసిన తీరు గాని వెంకటకృష్ణ నన్ను ఒక నిమిషం చెప్పండి దయచేసి. ఆయనకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు పార్టీ కాన్స్టిట్యూషన్. ఇవ్వలేదని ఆయన చెప్తున్నాడు, నాకు తెలియదు. సార్ నన్ను చెప్పనియండి సార్, నేను అదే పార్టీ సార్. అఫీషియల్ స్పోక్స్ Of పర్సన్ course, నన్ను ఒక of మాట course. నేను చెప్పనియండి సార్. ఇచ్చారంటే ఆయన పోస్టులు వేశారని అంటున్నారు. నేను చెప్పనియండి సార్, మా పార్టీ అంతర్గత వ్యవహారం కదా, మమ్మల్ని సమాధానం చెప్పనియండి. షూర్ మీరు అక్కడ చెప్పిన మేము తర్వాత మేము రాతపూర్వకంగా మేము షోకాజ్ నోటీస్ ఇవ్వాలి, మేము షోకాజ్ నోటీస్ పోతానే ఇచ్చాము. ఉందని చెప్పకండి. పోస్ట్ పోతానే అదే బాగా మాట్లాడతారు జూపుడి గారు, మీరు బాగా మాట్లాడుతా ఉన్నారు. మీ పార్టీలో ఇంకొక కొనతాల రామకృష్ణ వస్తుందంటే అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడిండు, గంట ఏం మాట్లాడిండు, లోకేష్ బాబు ఏం చేస్తుండు, నేను మాట్లాడితే నీకు ఎంత ఇది ఉంటుందో నేను అలా మాట్లాడలేదు వినడానికి కదా. వినసంపుగా ఉండాలి అది నీకు. కాదన్నా. నో, ఐ సెడ్ దెర్ ఈస్ అ కేటగిరికల్ జనరేషన్ గ్యాప్ ఉంది. సీనియర్స్ అభిప్రాయాలు మేము వింటాము, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. 100 మంది ఎంపీలు ఉన్న కాడ ఒక్కొక్కరు ఒక అభిప్రాయం చెప్తా ఉంటారు. ఇట్ షుడ్ బి విత్ ఇన్ ద పార్టీ 4 walls. నువ్వు లేచి ఒక పార్టీలో బాధ్యతాయుతమైన ఎంపీ అయ్యింది, నువ్వు పార్లమెంట్ లో లేచి నువ్వు సంబంధిత ఎంపీ గురించి మాట్లాడతావా? యూ డోంట్ హావ్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్? ఆడ మాట్లాడాలనేటువంటి క్రమశిక్షణ నీకు ఉండదా? మా పార్టీకి ఒక క్రమశిక్షణ ఉంది, మేము మాట్లాడుతున్నాం. దాని గురించి మీరు అందరూ ఎందుకంత కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు? షోకాజ్ నోటీస్ ఇచ్చాము, షోకాజ్ నోటీస్ ఇచ్చాము, అది పార్టీ అంతర్గత వ్యవహారం అని చెప్పలే, బహిరంగంగానే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాము. కీర్తి ఆజాద్ గారు నాకు షోకాజ్ నోటీస్ రాలేదనగానే పార్టీ ఢిల్లీలో అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గారితో ప్రెస్ మీట్ పెట్టించి వీ హావ్ పోస్టెడ్ ఆన్ సో అండ్ సో డేట్, మీరు దానికి జవాబు ఇవ్వచ్చు, ఇచ్చిన తర్వాత పార్టీ అధ్యక్షుని కలవచ్చు, యూ హ్యావ్ దట్ రైట్, ఇవ్వండి అని చెప్పారు. జీవీఎల్ నరసింహారావు గారు ప్రాథమిక సభ్యత్వం కూడా తొలగించారు కదా సార్. ప్రాథమిక సభ్యత్వం 2013లో భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ బోర్డు కూర్చొని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మొదటి నుంచి కూడా ఈ నలుగురు వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. ఆ బోర్డులో 45 మంది సభ్యులు ఉన్న చోట నలుగురు వ్యతిరేకిస్తా ఉన్నారు. అది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. మోడీ గారిని ఈ దేశ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి ఉంది. గోవా సమావేశాలకు అద్వానీ గారు పోలేదు, ప్రపంచం అంతా చూసింది. లక్షలాది మంది చూస్తున్నాక అద్వానీ గారి కాళ్ళు మోడీ గారు మొక్కుతుంటే ఆయన అడిదికి ముఖం పెట్టుకున్నాడు, అది కూడా చూసినాము. అయినా కానీ ఆయన అభిప్రాయాలు మేము వింటున్నాం కదా, వినమని మేము అనట్లేదు కదా. బట్ దెర్ ఈస్ అ ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్ మీద మాత్రమే కీర్తి ఆజాద్ గారు మాట్లాడితే బాగుంటుంది. చాలా కీలకమైన చర్చ ఒకటి జరుగుతోంది. 6 నెలల క్రితం వరకు నరేంద్ర మోడీ అనే ఒక నాయకుడు ప్రత్యామ్నాయం లేని నాయకుడు. 6 నెలల క్రితం వరకు 6 నెలల నుంచి ఎప్పుడైతే ఢిల్లీలో RSS భేటీ జరిగిందో 3 రోజుల పాటు కూర్చొని ప్రభుత్వంలోని అందరు మంత్రులు పిలిపించి నివేదికలు తీసుకున్నారో అప్పటి నుంచి మోడీకి కూడా ప్రత్యామ్నాయాలు వచ్చాయి పార్టీలో. అది రాజ్నాథ్ సింగ్ రూపంలోనా, అరుణ్ జైట్లీ రూపంలోనా, సుష్మా స్వరాజ్ రూపంలోనా, ఫడ్నవీస్ రూపంలోనా, లేకపోతే రైల్వే మంత్రి సురేష్ ప్రభు రూపంలోనా, రక్షణ మంత్రి పారికర్ రూపంలోనా ప్రత్యామ్నాయాలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో నంబర్ 2 ఎవరు అని అంటే ఎవరైనా టక్కుని చెప్పే పేరు అరుణ్ జైట్లీ. టక్కున చెప్పే పేరు అరుణ్ జైట్లీ. ఇది మోడీ వైపు నుంచి జరుగుతున్న కాన్స్పిరసీని ఎందుకు అనుకోకూడదనే ఒక చర్చ. నాకు ఢిల్లీ నుంచి ఒక సీనియర్ చాలా కామన్ థింగ్స్ అలాంటి అవకాశం లేదంటారా? తప్పనిసరిగా అటువంటి అవకాశం చాలా ఉంది. ఎందుకంటే RSS సంఘ పరివార్ కూడా మోడీని మొన్న ఎన్నికల కోసం ఉపయోగించుకున్నప్పటికీ వాజ్పేయి అద్వానీ ప్రాణమిత్రులు అన్న రోజుల్లో కూడా లోహ్ పురుష్ వికాస్ పురుష్ వివాదం వచ్చి దాదాపు రాజీనామాలో ఇద్దరు పక్కకు పోయిన పరిస్థితి వచ్చింది. మోడీకి అరుణ్ జైట్లీ నెంబర్ 2 అయితే మొన్న ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు మొదటిసారిగా రాజ్నాథ్ సింగ్ విల్ యాక్ట్ యాజ్ నెంబర్ 2 అని చెప్పి ప్రకటించారు. కాన్స్టిట్యూషనల్ పార్లమెంట్ లో జరిపి స్పెషల్ సెషన్ లో రాజ్నాథ్ కి మోడీకి మధ్య పెద్ద విభేదాలు లేవు. మోడీకి మధ్య విభేదాలు ఉన్నాయనే లేదు. ఈయన మొదటి నుంచి కూడా ఇప్పుడు జైట్లీ సుష్మా స్వరాజ్ వీళ్ళందరేమో ఒక తరహాలో ఉన్నారు. రాజ్నాథ్ సింగ్ ముందు నుంచి ఆయన ముందుకు నెడుతూ వచ్చారు. రాజ్నాథ్ సింగ్ ను అధికారికంగా ప్రతిష్ఠించారు. ఇది మొన్న రాజ్యాంగ పరిషత్ ప్రత్యేక సమావేశం జరిగిన తర్వాత మోడీ చేసిన వ్యాఖ్యానంలో అంతరార్థం కూడా ఉందని పార్లమెంట్ లో చర్చ జరిగింది కదా. అద్వానీ లాగా ఈయన ముత్యం లాగా బయటపడాలంటే అద్వానీ రాజీనామా చేసి తర్వాత బయటపడ్డాడు. కాబట్టి అరుణ్ జైట్లీ కూడా రాజీనామా చేసి రాజీనామా చేయకపోగా కదా. కాబట్టి ఇప్పుడు అద్వానీయే
కీర్తి ఆజాద్ను సమర్థించి మీరు ఇప్పుడు గుర్తు చేసుకుంటే వీపీ సింగ్ ఉదంతా మీకు గుర్తొస్తుంది. వీపీ సింగ్ అని ఆయన అమితాబ్ బచ్చన్ మీద కానీ అప్పుడు కొనుగోళ్ల మీద కానీ ఆయన చేసినప్పుడు రాజీవ్ గాంధీ ఆయన సస్పెండ్ చేశారు. అప్పుడు వీపీ సింగ్ ఏమన్నాడంటే మా పార్టీలో అందరికంటే అమితాబ్ బచ్చన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది, నేను ఆయన ప్రశ్నించిన మరుక్షణం నన్ను పార్టీలోంచి రక్షణ మంత్రిని బయటికి పంపించారని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ కీర్తి ఆజాద్ మీద చర్య తీసుకోవడానికి ఆయన నరేంద్ర మోడీ నాయకత్వాన్ని 1-4 సార్లు పొగిడాడు. రెండవది పార్టీ పేరు ఎత్తలేదు. నేను అరుణ్ జైట్లీ పేరు కూడా ఎత్తలేదు ఆ మాటకు వస్తే. మరి ఆరోపణలు చేస్తే మీరు అరుణ్ జైట్లీకి ఏమో సర్వసంపూర్ణంగా ఏమీ లేదు నిష్కలంకుడని మీరు కితాబిస్తారు, ఆ ప్రశ్నలు ఏమైనటువంటి ఆజాద్ని మటుకు బయటికి పంపిస్తారు. అంటే ఇక్కడ పైకి కనిపిస్తున్న దానికంటే లోపల ప్రచ్ఛన్న సంకేతాలు ఉన్నాయి మీరు అన్నట్టుగా. అది జైట్లీకి మోడీకి నడుస్తుందా, అంతకుముందు సుష్మా స్వరాజ్ ఎవరెవరైతే అంతకుముందు మోడీకి ప్రత్యామ్నాయ నాయకులుగా ఉన్నారో వీళ్ళ మీదే తీసుకొని రావడం, వీళ్ళని కాపాడడం, తద్వారా వాళ్ళు మౌన ముద్ర దాల్చేట్టుగా చేయడం అనేది ఒక రవి గారు డాక్టర్ మల్లు గారు ఇక్కడ ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఇంకొక మాట వారు అన్నట్టుగా ఇది జనరేషన్ సమస్య కాదండి. అవినీతి ఆరోపణల విషయంలో జనరేషన్ల సమస్య ఉండడానికి అది జనరేషన్ల సమస్యగా మోడీ కంటే పెద్దవాడు, అద్వానీ కంటే కొంచెం చిన్నవాడు, ఆయన కూడా వీళ్ళందరూ 70కి దగ్గరగా ఉన్నవాళ్ళు. సో ఇక్కడ మల్లురావు గారు ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ఆరోపణలే కాదు అరుణ్ జైట్లీ మీద, హాకీ ఫెడరేషన్ ఇండియన్ హాకీ ఫెడరేషన్ సలహా సంఘంలో జైట్లీ సభ్యుడిగా ఉన్న సమయంలో ఆయన కూతురు సొనాలిని ఆ సంస్థకు న్యాయవాదిగా నియమించారు. ఇది సంస్థ నిబంధనలకు విరుద్ధమని ఇండియన్ హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడు కేపీఎస్ గిల్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేఖ రాశారు. అంటే ఒకదాని వెనుక ఒకటి ఈ రకంగా ఆరోపణలు వస్తుంటే వాటికి సమాధానం చెప్పాల్సింది పోయి అద్వానీలాగా ముత్యంలాగా బయటపడే ప్రయత్నంలో భాగంగా రాజీనామా చేయాల్సింది పోయి ఈ రకంగా సస్పెన్షన్ చేసుకుంటూ ఆరోపణలు పెంచుకుంటూ పార్టీని చర్చల్లో పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఆరోపణలకు సమాధానం చెప్పాలకు ముందు వెంకటకృష్ణ గారు మామూలుగా పార్టీ డిసిప్లిన్కి లోబడి పార్టీ దాంట్లో మాట్లాడాలనేది ఒక జనరల్ ఇష్యూ, ఏ పార్టీ అయినా కోరుకుంటుంది, అది జనరల్ ఇష్యూ జరిగేది. కానీ ఒక అవినీతికి సంబంధించిన విషయంలో ఇప్పుడే మొదటిసారి మాట్లాడి పార్టీని ఏదో వ్యతిరేకించినట్టు కనపడే వ్యక్తి కాదు ఇతను. ఇంకొక ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఇదే ఇష్యూ మీద న్యాయ పోరాటం చేస్తున్నట్టుగా కనపడుతుంది ఓపెన్ గా. ఎందుకో కాంగ్రెస్ పార్టీ చర్య తీసుకోలేదు అప్పుడు వాస్తవం కాబట్టి, అందులో తప్పు లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ ఎంపీలనే జైలుకు పంపించుకున్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ ఎంపీలనే జైలుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద శంకర్ రావు తోటి ఉత్తరాన్ని రాయించి జైలుకు పంపించుకున్నారు. అరుణ్ జైట్లీ తప్పు చేస్తే వదిలేస్తారా? ఏమాత్రం లాజికల్ గా మనం మిమ్మల్ని అడిగాను నేను చెప్తున్నాను, ఇది అవినీతికి సంబంధించి కొత్తగా ఏదో డిసిప్లిన్ దాటిపోయి మాట్లాడినట్టు కాకుండా పాత విషయాన్ని ఇతనికి ఇంకా న్యాయం జరగలేదనే ఉద్దేశంతో పార్లమెంట్లో మాట్లాడాడు. ఈయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చి ఈయన కొంచెం ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అడిగేదానికి కూడా ఓపిక లేకుండా ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా తీసేసిన సందర్భంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ప్రెసిడెంట్లు ఇద్దరు ఇంకా వేరే వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకుని ఇతన్ని తీసేటి ఇతని మీద యాక్షన్ తీసుకోవడం మంచిది కాదనే విధంగా చర్చలు. అదే రకంగా శత్రుఘ్న సిన్హా ఇంకేదో పెద్ద కామెంట్ చేశాడు ఆయనకు అనుకూలంగా. అంటే శత్రుఘ్న సిన్హా సీనియర్ బీజేపీ నాయకుడు అదే స్టేట్ నుంచి. వీళ్ళందరూ మాట్లాడుతున్న సందర్భంలో మీరు తొందరపాటుగా ఈయన మీద చర్య తీసుకోవడం ఎంత ముఖ్యమో దానికంటే ముందు ప్రధానమంత్రి లాంటి వ్యక్తి పార్లమెంట్లోనే ఒక కామెంట్ చేశాడు. ఎటువంటి కామెంట్ చేశాడు? కడిగిన ముత్యంలాగా ఎల్కే అద్వానీ లాగా రావాలంటే మీరు చెప్పినట్టు 2 అర్థాలు ఉన్నాయి. రాజీనామా చేయమంటున్నాడు ఎల్కే అద్వానీ గారు లాగా అంటే ఈయన వెంటనే రాజీనామా చేసి మరి క్లియర్ చేసుకున్నామంటా. ఆయన అంతరంగం కంపల్సరీ ఎల్కే అద్వానీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి అయితే కాదనేది బయట నుండి చూసే ప్రతి కాంగ్రెసే కాదు ఏ నాయకుడు రాజకీయ నాయకుడికైనా అర్థమైంది. ఎందుకనంటే ఆ ఎల్కే అద్వానీ గారిని గెలిచిన దగ్గర నుంచి మురళీ మనోహర్ జోషిని వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టారు, వాళ్ళని ఏం చేస్తున్నారు అనేది అందరూ గమనిస్తున్నారు. వాళ్ళు కూడా ఇటువంటి ఒక ప్రజా సమస్య ఏదైనా ఒక వ్యక్తి తీసుకొని వస్తే పార్టీ నుంచి దాన్ని ముందు పెట్టి దాని ద్వారా మోడీ స్పీడ్ని
లేకపోతే ఆ ప్రభుత్వం యొక్క స్పీడ్ని ఆపి వాళ్ళ ఇంపార్టెన్స్ను గుర్తించే విధంగా చేయటానికి ఇది ఒక బిగినింగ్ అంటున్నాను. ఇది లాజిక్స్ చాలా కీలకంగా పనిచేస్తుంటాయి. అరుణ్ జైట్లీ గారి మీద ఉన్న ఈ ఆరోపణల్ని కాంగ్రెస్ హయాం నుంచి ఆరోపణ చేసుకుంటూ వస్తున్నాడు కీర్తి ఆజాద్. వాస్తవమే, రఘునందన్ గారు అన్నది వాస్తవమే. కానీ ఇప్పుడు తెర మీదకి వచ్చింది, ఇప్పుడు ఇష్యూ పెద్దదైంది. ఇప్పుడు కేజ్రీవాల్ ఆఫీస్ మీద సిబిఐ రైడ్ జరిగింది. దేనికోసం జరిగిందని కేజ్రీవాల్ చెప్తున్నారు? అరుణ్ జైట్లీ ఫైల్ కోసం జరిగిందని. ఆ ఫైల్ కోసం అరుణ్ జైట్లీ పంపించారా సిబిఐ వాళ్ళని? ఆ ఫైల్ కోసం మోడీ గారు పంపించారా సిబిఐ వాళ్ళని? ఎవరు ఆ ఫైల్ తీసుకొచ్చి సిబిఐ వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఫైల్ సిబిఐ మోడీ గారికి ఇద్దాం అనుకుంటున్నారా, జైట్లీ గారికి ఇద్దాం అనుకుంటున్నారా? జైట్లీ గారికి ఇస్తే కేసు మూసేసినట్టు, మోడీ గారికి ఇస్తే కేసు కంటిన్యూ పెద్దదైనట్టు. సో ఇక్కడ ఈ లాజిక్ చూస్తే ఏదో జరుగుతోంది. అంటే ఇందాక నేను అందుకే ఇన్సెక్యూరిటీ వచ్చింది కొంతమంది నాయకులకి బీజేపీలో. అది జైట్లీ గారికి వచ్చిందా, ప్రైమ్ మినిస్టర్ గారికి వచ్చిందా, లేకపోతే ఇంకెవరికి వచ్చింది, అది రకరకాలుగా ఉంటుంది. ఇందాక నేను ఇది ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ మ్యాటర్. సో పార్లమెంటరీ సిస్టంలో ఒక ఎంపీ నిజంగా కంటిన్యూస్గా ఒక అలిగేషన్ మీద మాట్లాడుతున్నాడంటే ఈవెన్ విత్ ఇన్ ద పార్టీ అయినా సరే. సో షోకాజ్ నోటీస్ ఇచ్చాం, అది ఇంకా రిజిస్టర్ పోస్టులోనే పోతా ఉంది. ఈ లోపల ప్రాథమిక సభ్యత్వాన్ని తీసేయమంటే ఇదే ఎంప్లాయ్మెంట్ కాదండి. ఒక ఉద్యోగిని తీసేసి వాడు ఆన్సర్ చెప్పే లోపల గోడ కంటించి రావడానికి. ఇది పొలిటికల్ పార్టీ. పొలిటికల్ పార్టీలో ది రిజిస్టర్ పోస్ట్ ఆర్ వాట్ ఎవర్ మేబీ ద కొరియర్ ఇట్ హ్యాస్ టు రీచ్ టు ది పర్సన్ ఇండివిజువల్. ఆయన ఏమీ సామాన్య నాయకుడు కాదు. పార్లమెంట్లో ఈరోజు ఎంపీ తెలియనటువంటి విషయం కాదు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నిజంగా నీకు క్లీన్ చిట్ ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు నిజంగా ఇండియాలో ఉన్నాడంటే లేడు. ఇప్పుడు ఆయన రష్యాలో ఉన్నాడు. ఆయన రష్యాలో ఉన్నప్పుడు ఇక్కడ చాలా గందరగోళాలు జరుగుతూ ఉన్నాయి. సో విత్ ఇన్ ద పార్టీ మళ్ళీ నేను చెప్తున్నాను వర్సెస్ సీనియర్స్ అంటే సీనియర్లో ఉన్నటువంటి పోటీదారుల మధ్య జరుగుతున్నటువంటిది. సో ఈ క్రైసిస్ని ఏ విధంగా వీళ్ళు పరిష్కరించుకుంటారనేది అంశాన్ని ఢిల్లీ ఎంతగా ఫాలో అవుతుందంటే మన చర్చ చూస్తూ ఢిల్లీ నుంచి నాకు మెసేజ్లు, కాంగ్రెస్ నుంచి జిఎస్టీ బిల్కి కాంగ్రెస్ నుంచి సపోర్ట్ తీసుకోవడంలో జైట్లీ ఉద్దేశపూర్వకంగానే దాన్ని తప్పుదోవ పట్టించాడనేది మోడీకున్న అనుమానం. అందువల్లనే జైట్లీ టార్గెట్ అయ్యాడు అనేది ఒకటి మెసేజ్. రెండో మెసేజ్, కీర్తి ఆజాద్ భార్యను సెన్సార్ బోర్డు మెంబర్గా నామినేషన్ వస్తే అరుణ్ జైట్లీ రిజెక్ట్ చేశారట. అందు గురించి అదొకటి మళ్ళీ తరిమి అంటే ఇలాంటివి వస్తున్నాయి. ఎంత చర్చ జరుగుతుంది మీరు చూడండి. అదైనాక తీసుకుంటారు. ప్రభాకర్ తీసుకుంటారు. ఇక్కడ ఢిల్లీలో ఇంటర్నల్గా బోల్డ్ ఊహాగానాలు రావచ్చు. అంటే వాళ్ళ వైఫ్ లేకపోతే వాళ్ళ కుటుంబం లేకపోతే ఇంకొక పొలిటికల్ అపాయింట్మెంట్ ఇవన్నీ పక్కన పెడదాం. అయితే ఇవన్నీ కూడా దాని కాజుకి కారణాలు కావచ్చు. అవకాశం లేదు. అంటే మీరు ఒక్కొక్క మెసేజ్ మీకు వస్తుంది. మోడీ గారు ఇంటికి వెళ్ళి సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ఎంత ప్రశాంతంగా కాఫీ తాగారో తెల్లారేసరికి సిచ్యువేషన్ మారిపోయింది. ఎందుకు మారింది? మార్చింది ఎవరు? అంత ప్రశాంతంగా ఉన్న అధికార విపక్షాల మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణాన్ని ఒక్కసారిగా సీరియస్నెస్ తీసుకొచ్చింది ఎవరు? అగిపుల రాజేశారనేది డెఫినెట్గా ఇట్ మ్యాటర్స్. ఇందాక 4 పేర్లు చదివానండి. ఈ 4 పేర్లు వర్సెస్ సీనియర్స్ లేకపోతే విత్ ఇన్ జూనియర్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మోడీ గారే క్లీన్ చిట్ చేసి పోతున్న సమయంలో దీని మీద ఎంక్వైరీ జరగడానికి ఏమాత్రం అవకాశం ఉందా లేదా? హై అథారిటీ హైకమాండ్ ఏం చేస్తున్నారు? ఇమీడియట్గా ప్రాథమిక సభ్యత్వం నుంచి తీసి అవతల పడేసి మీరేం మాట్లాడద్దు అన్నట్టుగా చేస్తున్నారు. అయితే ఈ క్రైసిస్ బీజేపీని చాలా ఇబ్బంది పెడుతుంది. మీరు ఇందాక మాట చాలా రైట్లీ పాయింటెడ్ అవుట్. 6 నెలల నుంచి ఆయన ప్రత్యామ్నాయాన్ని లేకపోతే ఆయన్ని క్వశ్చన్ చేసేటువంటి ఒక ఇంటర్నల్ గ్రూప్ ఒకటి తయారైంది. ఇది ఏ షేప్ తీసుకుంటుందో చెప్పలేం. కానీ అయితే ఇక్కడ ఈ లేపినటువంటి ఈ డీడీసీఏ విషయం ఇంత తొందరగా ఇది ఏ మెలికి ఎక్కడ తిరుగుతుందని అనుకుంటే కేజ్రీవాల్ ఆఫీసులోకి పోతుందా సిబిఐ, లేకపోతే ప్రధానమంత్రి పంపించాడా, అరుణ్ జైట్లీ పంపించాడా, ఈ ఫైల్ ఎవరికి వెళ్తుంది, లేకపోతే సమస్యను మొత్తం తన గుప్పిట్లో పెట్టుకొని ఎవడు మాట్లాడటానికి వీల్లేదు, నేనే పరిష్కరిస్తానని ఒకవేళ ప్రధానమంత్రి ఇవన్నీ చేపిస్తున్నాడా, ప్రజలు డౌట్ పడ్డట్టుగా ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు డీడీసీఏకు అరుణ్ జైట్లీ గారు 2003 నుంచి 2013 వరకు మాత్రమే అధ్యక్షులు. రైట్. 2013లో వారు అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత అక్కడ అధికారంలో ఉంది, ఢిల్లీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, ఢిల్లీలో కేంద్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, కీర్తి ఆజాద్ గారు కంప్లైంట్ ఇచ్చింది, సోనియా గాంధీకి ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు, దాని మీద ఎంక్వైరీ జరిగింది, 200 పేజీల నివేదిక వచ్చింది.
జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపాలనుకుంటే సొంత పార్టీ మంత్రి శంకర్రావు తోటే హైకోర్టుకు ఉత్తరం రాయించి జైలుకు పంపించిన ఘనత కలిగిన కాంగ్రెస్ పార్టీ నిజంగా రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష నాయకుడైనటువంటి అరుణ్ జైట్లీ గారి పక్షాన 1% అన్న ఎక్కడైనా తప్పు కనబడి ఉంటే ఎందుకు ఆ 200 పేజీల నివేదికను అడ్డం పెట్టుకుని ఆ రోజు కోర్టుకు ఎందుకు పంపలేదు? ఎందుకు కపిల్ సిబాల్ లాంటి మేధావులు, అభిషేక్ సింగ్ మన్వి లాంటి గొప్ప గొప్పలు పోయి కేసులు ఎందుకే లేదు, ఎందుకు వదిలేసినారు? ఇక్కడ బేసికల్గా ఇష్యూ పంజాబ్లో ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి త్వరలో 2017లో ప్రథమార్థంలో ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ ఆప్ పోటీ చేద్దాం అనుకుంటుంది. వాళ్ళు మొన్న ఒక 4 ఎంపీలను గెలిచినారు. మీరు ఇందాక రాజకీయ కోణం మాట్లాడినారు. అదే రాష్ట్రం నుంచి వారు అరుణ్ జైట్లీ గారు ఎంపీగా ఓడిపోయి ఉన్నారు. రేపు ఆపు ఇంకొక పక్క రాష్ట్రానికి విస్తరించే పరిణామ క్రమంలో ఢిల్లీ ప్రజలలో వాళ్ళ మీద ఒక విరక్తి వచ్చింది. వీళ్ళు ఏం పనిచేస్తలేరు, వీళ్ళు ప్రతిపక్షంలో అధికార పక్షంలో ఏముండి చేయలేరు, వీళ్ళు ముఖ్యమంత్రులే ధర్నాలకు పనికి వస్తారు తప్పితే వీళ్ళు పాలించేందుకు పనికిరాను ఒక ఒపీనియన్ వచ్చింది. ఏదో ఒక రకంగా ఒక సంచలనం చేయాలి. ఒక ముఖ్యమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీస్ మీద రైడ్కి తన ఆఫీస్ మీద రైడ్కి మధ్యలో వ్యత్యాసం తెలియదు. దట్ టు ఈ వర్క్ యాజ్ అన్ ఐఆర్ఎస్ ఆఫీసర్, ఈజ్ అ సీనియర్ బ్యూరోక్రాట్. యూ డోంట్ నో ద డిఫరెన్షియేట్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్. నీకుండేటువంటి డిస్క్రిమినేషన్ ఏంది? నీకుండే పక్క తెలంగాణ ముఖ్యమంత్రి జరిగి ఉంటే లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంది కాబట్టి, ఢిల్లీ లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంది కాబట్టి మీరు ఢిల్లీ సెక్రటరీ మీదకి వెళ్ళారు. కానీ అదే కేసీఆర్ గారి 4th ఫ్లోర్ సి బ్లాక్ 4th ఫ్లోర్ కి వెళ్ళండి, అదే చంద్రబాబు నాయుడు గారి ఫ్లోర్ కి వెళ్ళండి, లేకపోతే జయలలిత గారి ఫ్లోర్ కి వెళ్ళండి. నోరు కాదు సార్, మీరు మీకు పవర్ ఉంది కదా మీరు చేస్తున్నారు. ఒక అనామక ముఖ్యమంత్రి కార్యాలయం మీద దాడి చేస్తారు మీరు. అయిపోయింది కదా మీ ప్రశ్న. చంద్రశేఖరరావు గారి ఇంటికి కూడా తమిళనాడు సిబిఐ చీఫ్, సౌత్ ఇండియా సిబిఐ చీఫ్ వచ్చి పోయినారు. క్యాంపు కార్యాలయం ఇల్లు కాదు, వ్యక్తిగత కార్యాలయం కాదు. ముఖ్యమంత్రి గారు అధికార నివాసానికి వచ్చి ప్రశ్నించిపోయారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఎందుకో మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? ఏం మాట్లాడారు? సిబిఐ చెప్పిందా బయటకి మేము వెళ్ళామని? ఆయన చెప్పిండు నా ఇంటికి రాలేదని. మీడియా సెక్రటరీ, ఆయన సెక్రటరీగా, ముఖ్యమంత్రి సెక్రటరీగా ఆ కాలంలో ఉన్నటువంటి ఇంకో బ్యూరోక్రాట్ కూడా చెప్పిండు, అవును సిబిఐ నన్ను ప్రశ్నించింది పలానా కేసు గురించి అని చెప్పిండు, కొన్ని ఫైళ్లు తీసుకుపోయింది అని చెప్పిండు. నేనేమంటున్నాను, పొలిటికల్ గా అరవింద్ కేజ్రీవాల్ గారు పంజాబ్ ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకుని అరుణ్ జైట్లీని డిఫెండ్ చేయడానికి చేస్తున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి కుట్ర. రెండోది మీరు ఏదో చెప్తా ఉన్నారు, నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా వర్గము, నరేంద్ర మోడీ గారే కావాలని రైడ్లు చేపిస్తున్నారు. అంత చీప్ పాలిటిక్స్ ఆడాల్సినటువంటి అవసరం నరేంద్ర మోడీ గారికి లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజల మద్దతుతో గెలిచి ప్రధానమంత్రిగా 1.5 సంవత్సరాల క్రితమే డిక్లేర్ చేయించుకొని పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోద ముద్ర వేస్తే బయటకు వచ్చినటువంటి వ్యక్తి ఆయనే. భారతీయ జనతా పార్టీలో పార్టీ పార్లమెంటరీ బోర్డు తీసుకునేటువంటి నిర్ణయమే సుప్రీము. దాన్ని ఎవరు క్రాస్ చేసినా, ఎవరు ఓవర్టేక్ చేసినా దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు ఉండవు. ఆ రకంగానే నరేంద్ర మోడీ గారిని డిక్లేర్ చేసేటప్పుడు ఈ 4 ఇంకో 5 కూడా మాకు ఇష్టం లేదని కూడా చెప్పిండ్రు. అయినా పార్టీ పార్లమెంటరీ పార్టీ బోర్డు నిర్ణయమే తుది నిర్ణయం అని చెప్పడం జరిగింది. ఢిల్లీలో ఎలక్షన్ జరిగి ఆ ప్రభుత్వం కేజ్రీవాల్ సీఎం అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్క రోజైనా ఢిల్లీ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం పనిచేయనిస్తుందా? నజీబ్ జంగ్ అనేటటువంటి ఒక లెఫ్టినెంట్ గవర్నర్ పెట్టి ఆయన దగ్గర పనిచేసేటటువంటి సెక్రటరీస్ ఆయనకి తెలియకుండా, చీఫ్ మినిస్టర్కి తెలియకుండా ట్రాన్స్ఫర్ చేయటం, పోస్టింగ్స్ చేయటం, దాని మీద పోలీస్ వ్యవస్థకు సంబంధించి అనేక ఇబ్బందులు. ప్రతిరోజు ఏదో ఒకటి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందనే విషయం రాజకీయాలు తెలిసిన ప్రతి వ్యక్తికి అర్థమవుతుంది. దాంట్లో భాగంగానే మీరు సిబిఐతో అక్కడ ఆయన సెక్రటరీ అంటే మామూలుగా ఆయన ప్రభుత్వంలో చేసే సెక్రటరీ కాదు, ఆయనకు ప్రైవేట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడంటే అది విడదీరాని సంబంధం ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం, నాట్ ఇన్ ద కాంగ్రెస్ హయాంలో రిజిస్టర్ అయిన కేసు, కాంగ్రెస్ హయాంలో రిజిస్టర్ అయింది రాజేంద్ర కుమార్ గారి మీద. ఆ కేసు గురించి పోయినారు. ఏది పోయినా మీరు చేసిన ఈ కాలం మొత్తంలో చేసిన పనుల్లో ఇది పరాకాస్ లాగా ప్రజలు గుర్తించారు. ఒకటే మాట, ఇప్పుడు కేజ్రీవాల్ గారు కూడా ఆరోపణలు చేసి వదిలిపెట్టలేదు. దాని మీద ఒక కమిషన్ వేసి సుబ్రహ్మణ్యం ఎవరినో ఒకళ్ళు దానికి చైర్మన్ చేశాడు. ఆ రిపోర్ట్ వస్తే దాన్ని రానియండి, దాని మీద కోర్టులో త్వరగా ఒక 3-4 విషయాలు. గోవిందాచార్య, ఉమాభారతి, సంజయ్ జోషి ఇట్లాంటి వాళ్ళని తప్పించడానికి బీజేపీలో జరిగినంత హేయమైన అంతర్గత కుట్రలు అవి బహిరంగమైన ఇంకే పార్టీలో కూడా జరగలేదు. ఇంత రామ్జత్ మలాని ఇంత అధ్వానమైన చరిత్ర కలిగిన అనేక సందర్భాల్లో కాంగ్రెస్లో కూడా జరగలేదు. రెండో మాట, నేను రఘునందన్ గారికి ఇదివరకుతో కూడా మా చర్చలో వచ్చింది, మళ్ళీ కూడా చెప్తున్నాను, దాని మీద ప్రిలిమినరీ నివేదిక వచ్చింది తప్ప ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. డీడీసీఏకి సంబంధించినటువంటిది పూర్తి కాలేదు. అందులో 4 పేర్లు వచ్చాయి.
4 పేర్లు ఉన్న వాళ్ళు కూడా అరుణ్ జైట్లీకి సన్నిహితులు అనేటటువంటి అభిప్రాయం ఉంది. మూడవది అది కంపెనీ, రిజిస్టర్డ్ కంపెనీ, అది ప్రభుత్వ ధనం కాదు వాళ్ళు అన్నట్టు. కానీ ఆ మాటకు వస్తే ఐపీఎల్ అయినా ఇంకోటైనా ఇవన్నీ కూడా కంపెనీ రిజిస్టర్ అయినవి. వాటిలో అక్రమాలు జరిగినప్పుడు చెప్తురు కానీ అది దేశం అంతా కూడా ఏ విధంగా ఇదైందో మనకు తెలుసు. ఇంకా 4వది అరుణ్ జైట్లీ విషయంలో ఈయన ఏం చేస్తాడు, ఆయన విషయంలో ఆయన ఇది సమస్య కాదు అసలు. వీళ్ళందరూ ఈ దేశానికి నాయకత్వం వహిస్తూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాడు. వాళ్ళ కుంభకోణాలు, వాళ్ళ అవసరాలు, కుర్చీల తగాదాలు వాటి ప్రకారం కనుక పోతే అసలు ప్రజా విషయం ఏమవుతుంది. వారు పదే తర్కం ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ ఉంటే అరుణ్ జైట్లీ మీద చేయకుండా ఉంటుందా, ఇప్పుడు చేసుకోవచ్చు ఇవన్నీ. మరి ఆ మాటకు వస్తే మీరెందుకు చేయడం లేదు? ఇప్పుడు అరుణ్ జైట్లీ మీద ఆరోపణలు వస్తే అవి నిజమా కాదని చేయమంటే జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఇంత జరిగింది, దాంట్లో మీరు చేస్తుండొచ్చు కదా. మీరు వచ్చి కూడా 1.5 year అయింది. అరుణ్ జైట్లీకి ఈ విషయాలన్నీ కూడా ప్రత్యక్షంగా తెలుసు. చివరి మాట నేను చెప్పేది, మొదలు పెట్టలేదు ఈ యుద్ధాన్ని. వెంకటకృష్ణ గారు మీ కార్యాలయంలో హెచ్ఎంటీవీ కార్యాలయంలోకి వచ్చి మేము కేవలం వాచ్మెన్ మట్టుగా ప్రశ్నించి వెళ్ళామంటే అది హెచ్ఎంటీవీ కార్యాలయంలోకి పోలీసులు వెళ్ళారు, హెచ్ఎంటీవీ తప్పకుండానే అంటారు. అందువల్ల పంజాబ్లో ఒకవేళ అటువంటివి ఏమన్నా ఉంటే ఆ సందర్భంగా కేజ్రీవాల్ని అప్రతిష్ట పాలు చేద్దామనే ప్రయత్నం బీజేపీ చేసి ఉండాలి. అది మీరు అడిగినట్టుగా మోడీ చేశాడా లేకపోతే జైట్లీ చేశాడా వాళ్ళ మధ్య అది ఏదైనా ఉండొచ్చు. కానీ సిబిఐకి అంత స్వతంత్రం ఏం లేదు. మనం మల్లు రవి గారు ఇప్పుడు ఎన్ని చెప్పినా సిబిఐ పంజరంలో స్పష్టంగా ఉంది. కాబట్టి అది అంతిమ నివేదిక ఏమొస్తుంది, ప్రభుత్వానికి ఏదైనా ఉంటే నిఖార్సుగా మేము విచారణ జరిపిస్తే నిజానిజాలు తేలుస్తాము. ఆ మాటే రాలేదు కదా. జైట్లీ నిర్దోషాన్ని వదిలేస్తున్నారు తప్ప మేము వదిలిపెట్టడం లేదు, దీన్ని మేము ఇప్పుడు DDCA మీద వేసినటువంటి వారు చెప్పిన వారి భాషలో, రవి గారి భాషలో ఏం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, దాని రిపోర్ట్ ఏంది, దాంట్లో అరుణ్ జైట్లీని ఏంటని తప్పు పడితే మై క్వశ్చన్ ఈ స్ట్రైట్ సార్. నేనేమడుగుతున్నాను, ఒకవేళ నిజంగా ఆయన తప్పు చేసినాడని వారు వేసిన ఎంక్వైరీ కమిటీ ఇంకేదో నివేదికను కొనసాగుతుంటే తేల్చి ఉంటే అప్పటి ప్రభుత్వానికే ఇచ్చింది కదా నివేదిక. ఎందుకు వాళ్ళు మౌనంగా ఉన్నారు? ఒకవేళ అందులో పొరపాటు ఉండి ఉంటే రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష నాయకుడు తప్పు చేసి ఒక కమిటీ నివేదిక ద్వారా దొరికితే డూ యూ ఇమాజిన్ దట్ కాంగ్రెస్ విల్ కీప్ క్వైట్ సార్? ఒక నిమిషం రవి గారు నన్ను చెప్పనండి దయచేసి. కాంగ్రెస్ గురించి ఏం చెప్తాను? కాంగ్రెస్ అడిగిన ముత్యము ఈ దేశంలో కాంగ్రెస్ అసలు కుంభకోణం చేయలేదు, కాంగ్రెస్ పార్టీ అంత నిజాయితీ ఎవరు లేరు, మీరు హక్కు కోల్పోయినారు, మాకేం లేదు అందులో తప్పు లేదు అని చెప్తా ఉన్నాం. ఎఫ్ఐఆర్ లేదు, తప్పు లేదు మీరు చెప్తున్నారు కదా, మీరు చెప్తున్నారు కదా. వెంకటకృష్ణ గారు ఆయన తప్పు చేస్తే ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదని నేను అడుగుతున్నా. ఎందుకు దులుపుకుంటున్నారు? ఎందుకంత ఇచ్చేస్తున్నారు? 2013లో నివేదిక వస్తే ఏం చేసి 2014 దాకా తప్పు ఏమో ఇయ్యాల పట్టగాల్సి ఎందుకు మీరు చేస్తున్నారు? రైట్ ఇయ్యాల మీరు అన్నారు కదా ఢిల్లీ ప్రభుత్వం కమిషన్ వేసిందని, మేము వింటాము. కమిషన్ నివేదిక రానియండి. కీర్తి ఆజాద్ వారు చెప్పింది 2013లో చెప్పినాడు. ఇప్పుడు ఇచ్చిన రిపోర్ట్ కీర్తి ఆజాద్ అనేటటువంటి ఎంపీ చదవలేదా? సుబ్రహ్మణ్య స్వామి గారు ఏదో వకాలత్ పుచ్చుకుంటున్నారు కీర్తి ఆజాద్ తరఫున అని మీరు ఎవరో కామెంట్ చేసినారు కదా. అట్లాంటి న్యాయ కోవిదులు, కపిల్ సిబాల్ లాంటి మేధావులు చాలా మంది ఉన్నారు కదా. ఆ నివేదికలో ఒక్క అక్షరం గిట్ట ఎందుకు వాళ్ళు కూడా ఇప్పటి కోర్టు తలుపులు తట్టడోలే కదా, ఎందుకు తడతలేరు? ఎందుకు బట్టగాల్సి మీదేస్తున్నారు? కీర్తి ఆజాద్ అనేటటువంటి ఎంపీ అప్పుడు మీరు రేజ్ చేసినటువంటి ఇష్యూని ఇప్పుడు కూడా రేజ్ చేశాడు. ఈ రిపోర్ట్ ఆయనకి తెలియకుండా ఎవరైనా రాశారా? ఆయన చదవలేదా? రిపోర్టు కేజ్రీవాల్ ఆరోపణ అదండి. కేజ్రీవాల్ ఆరోపణ అది అరుణ్ జైట్లీ మీద దర్యాప్తు జరుగుతుంది, అది బయటికి వస్తుంది కాబట్టి తీసుకుపోయారని. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఇన్ ప్రోగ్రెస్. నేనేమంటాను సార్ ఒక్క మాట, ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని అనుకోండి, ఒకటే సెట్ ఫైల్ ఉంటుందా సార్? కంప్యూటర్లు ఉండదా? హార్డ్ డిస్క్ ఉండదా? ఒక కాగితం ఎవరో ఒక ఆఫీస్ నుంచి ఇప్పుడు నేను మీ ముందు నుంచి కాగితం తీసుకుపోయినంత మాత్రం నా మీద జరిగిన వాస్తవవాదం చెప్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం మీద చేయడం గురించి ముఖ్యమంత్రి కార్యాలయం మీద చేయలేదు అని గంటాపదంగా తీసుకెళ్లారేమో.
ముఖ్యమంత్రి కార్యాలయం మీద తీసుకెళ్లారు. బడే చెప్తారు వెంకటకృష్ణ ఏముందండి గారు. హార్డ్ డిస్క్ ఇంత ఉంటుంది అది, అరే బడే చెప్తారు వెంకటకృష్ణ పెన్ డ్రైవ్ గారు. లా ఉంటుంది, అది కూడా తీసుకెళ్ళారు. వెంకటకృష్ణ గారు. ప్రభాకర్ గారు అవినీతి ఎంత ఉంటది? మల్లురవి గారు ఉంటది, ఎవరు జైలుకి పోతారు అనేది వాస్తవాలు జనాలు ఒక్క నిమిషం సార్. మల్లురవి గారు ఎందుకు అన్నారు, ఏమన్నారు కానీ ఒక మాట కరెక్ట్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అడిగి ముత్యమా మీరు వీరేంటే మీరు హక్కు కోల్పోతున్నారు అన్నారు. ఎందుకంటే ఇలాంటి ఆరోపణలు వస్తే ఇంకొన్నాళ్ళు అయితే కాంగ్రెస్ ప్రశ్నించే హక్కు కూడా ఉండదు ఇంకొక పార్టీకి. తేడా ఏంటంటే మా మీద ఎఫ్ఐఆర్లు లేవు, సిబిఐ కేసులు లేవు, మేము జైలు కోలేదు. వీటిలో అది మీ వేరు. సంగతి ఏంటంటే చెప్తాం ఈ విషయంలో చెప్తాం సార్. ఇటువంటి ఆరోపణలు నిరూపించుకోండి, నిజాయితీగా రిజైన్ చేసి నిరూపించుకోండి. వెంకటకృష్ణ గారు మాట్లాడే ప్రతిదానికి రిజిగ్నేషన్ ఎందుకు చేయరు? ఒక్క నిమిషం ఎందుకు అద్వానీ గారు ఒక్క చేసినప్పుడు మాట సార్, గొప్ప ఎందుకు అన్నారు? అరే దాని మీద ఎఫ్ఐఆర్ లేదంటే ఎల్కే అనే 2 అక్షరాలు ఉంటే అది ఎవరిదో పేరైనప్పటికీ జనం నాదనుకుంటారేమో, జనం ఎల్కే అంటే నేనే అనుకుంటారేమో అని రిజైన్ చేశాడు ఆయన. మరి ఆయన గొప్పవాడు అయ్యాడు, ఈయన ఎందుకు చేయమన్నారు? ఈయన అడిగితే రాజీనామా చేశాడు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రిజైన్ చేశాడు ఒక ట్రైన్ యాక్సిడెంట్ కి. వెంకటకృష్ణ గారు రవి గారు చాలా మాటలు చెప్పినారు, నేను ఏం అనదలుచుకోలేదు కాబట్టి వదిలేదు. ఏ రవి గారు చెప్పిన, ఈ రవి గారు చెప్పిన, ఆ రవి గారు చెప్పిన ఇష్యూని నేను ఇష్యూగా చూడమంటున్నా. బట్టగాల్సి మీద వారేసి మీరు చెప్పిన నేను వింటే నేను చెప్తే వినరా సార్? రవి గారు నాకు మాట్లాడే హక్కు లేదా? ఆరోపణలు కేజ్రీవాల్ చేసినట్టు ప్రిన్సిపల్ సెక్రటరీ మీద చేస్తే ముఖ్యమంత్రి కార్యాలయం మీద చేసిన ట్విట్టర్లలో పెట్టి ఇదే రైట్ అని చెప్పమంటే ఎట్లా సార్? కూడా ఏకీభవించడం లేదు మీతో. మీరు వామపక్షం, మీరు ఏకీభవించారు, మీరు సిద్ధాంతపరంగా మీరు ఏకీభవించమని నేను అడుగుతలేను సార్. మీరు ఏకీభవించమని నేను అడుగుతలేను. మీ వాదన మీరు చెప్పారు, నా వాదన నేను చెప్పనియండి సార్ అంటున్నా. రఘు గారు మీరు ప్రశ్న అడిగేది నన్ను, ప్రశ్న అడిగేది నన్ను. నేను ఈ రవి గారికి చెప్తుంటే ఆ రవి గారు వచ్చారు. ఈ రవి గారు అంటే ఈ రవి గారు అయినా ఆ రవి గారు అడిగాను. ప్రభాకర్ గారు అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఇలాగైనా స్పందించేది? ఇలాగా అడిగిన వాడిని నీ సొంత పార్టీ ఎంపీ అడిగాడే సస్పెండ్ చేసావు, ప్రజలకేం చెప్తావు? ప్రజలకేం చెప్తావు? సార్ అంటే నిన్నటిదాకా చెప్పినట్టు ఒక రాజకీయ పార్టీకి క్రైసిస్ వితిన్, ఇది బయట వాళ్ళది ఇచ్చింది కాదు, లోపల నుంచే పుట్టినటువంటి ఒక ముసలం. అందుకే నేను ముందాక చాలా స్పష్టంగా నా ఫస్ట్ కామెంట్లోనే ఇదే చెప్పడం జరిగింది. ఈరోజు ఈ అవినీతి మీద బీజేపీ చాలా స్పష్టంగా ఉండకపోతే, అవినీతిని లేపినటువంటి వ్యక్తిని అతను ప్రాథమిక సభ్యత్వం నుంచి తుంచేసే విధంగా, అది ప్రధానమంత్రి కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఎవరైనా ఆర్జులు కావచ్చు, లేకపోతే ఆర్ఎస్ఎస్ బిహైండ్ వీళ్ళందరూ కూడా కావచ్చు. ఈ క్వశ్చన్ ఇదేమవుతుందంటే ప్రజల్లో చాలా డౌట్కి కారణం అవుతుంది. ఇందాక రేవన్ అన్నట్టుగా మీరు హక్కును కోల్పోయారు, ఆజాద్కి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈరోజు ఆజాద్కి సమాధానం కాదు, ఆజాద్ లేవనెత్తినటువంటి అంశానికి మీలాంటి వాళ్ళు చర్చల్లో వస్తూ ఉంటే చర్చ పెడితే, అందుకే కరెంట్ అఫైర్స్లో మీరు చాలా ఇప్పుడు ఢిల్లీ నుంచి మీకు ఎందుకు వచ్చే మెసేజెస్? సో ఢిల్లీలో ఏం మాట్లాడుకుంటున్నారు? ఇది అక్కడ ఉన్నటువంటి ఆప్ పార్టీ మీద, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కేజ్రీవాల్ మీద వీళ్ళు ఫైల్ కోసమో లేకపోతే ఇంకొక దానికోసమో కంటిన్యూస్గా చేస్తున్నట్టు ఒక ప్రయత్నాలు ఎక్కడ దాకా వెళ్ళాయంటే సీఎం కార్యాలయం దాకా వెళ్ళి ఈరోజు అదే పార్టీలో ఉన్నటువంటి ఒక ఎంపీ ద్వారా గతంలో జరిగినటువంటి కేసుకి మళ్ళా మూలాలను వెతికి దీని సంగతి ఏంటని అంటూ ఉంటే దీని మీద అనేకమైన డౌట్లు ఇందాక మళ్ళీ రిపీట్ అవుతుందేమో. కానీ ప్రధానమంత్రి చేయించారా, లేకపోతే బయట నుండి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడించారా? ఈ రెండు జరగటానికి లేదండి, ఎందుకంటే ఆయన కూడా సీనియర్ మెంబర్. He has got his own value. ఇది వాటి లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ రేపు కలుద్దాం మరి కాసేపట్లో. ప్రొఫెసర్ నాగేశ్వర్ న్యూస్ యాంగిల్ ప్రసారం అవుతుంది. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.